కామ్రేడ్ లింగన్న మనం వదిలిపెట్టి 7 సంవత్సరాల కాలం పూర్తయింది. బూటకపు ఎన్కౌంటర్లో ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఆచరిస్తుంది. కామ్రేడ్ లింగన్న సిపిఎంఎల్ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, దళనాయకుడిగా గోదావరిలో ప్రతిపక్ష ఉద్యమంలో దశాబ్దాల తరబడి పనిచేస్తున్నటువంటి కామ్రేడు తన జీవితం అంతా కూడా ఆదివాసీలు మెరుగుపడాలి, ఆదివాసీలకు సంబంధించినటువంటి హక్కులు కానీ ఆదివాసీకి సంబంధించినటువంటి ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి భూమి సమస్యని పరిష్కరించాలని చిన్ననాటి నుంచే లింగన్న గోదావరిలో ప్రతిపక్ష ఉద్యమంలో భాగమయ్యాడు. అలాంటి లింగన్నని పాలకవర్గాలు ముఖ్యంగా ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దుర్మార్గంగా కాల్చినటువంటి విషయం మనందరికీ తెలుసు. చరిత్రలో ఎన్కౌంటర్లు అనేటువంటివి టీఆర్ఎస్ తోటో కాంగ్రెస్ తోటో లేదా మరో పార్టీతోటో ప్రారంభం కాలేదు. ప్రజా ఉద్యమాల్ని అంచడం కోసం కొడూర నిర్బంధం ద్వారా మొత్తం ఉద్యమాలు లేకుండా, ఎర్రజెండా లేకుండా, ఉద్యమాలు లేకుండా ఉద్యమాల్ని మట్టు పెడితే చాలు, భౌతికంగా నిర్మూలిస్తే చాలు, ప్రజల్ని మన కంట్రోల్లో ఉంచుకోవచ్చు అనేటువంటి పద్ధతుల్లో పాలకవర్గాలు ఆలోచించడం ఏనాటి నుంచో స్టార్ట్ అయింది. మహత్తర తెలంగాణ సాయుధ రహితంగా పోరాటంలో కూడా ఇదే పద్ధతిని అనుసరించారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో జలగ వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు ఈ ఉద్యమాన్ని అణచివేయడం కోసం ఉద్యమాన్ని సమూలంగా నాశనం చేస్తారనే పద్ధతితోటి వెంగళరావు ప్రభుత్వ హయాంలో ఉమ్మడి తెలుగు నేల మీద ఎన్కౌంటర్ను ఒక ఊపందుకొని మొత్తంగా కమ్యూనిస్ట్ విప్లవకారుల్ని కాల్చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా చూశాము. అనేక రకాలుగా ప్రజలు తమ సమస్యల్ని పరిష్కరించమని, అది భూమి సమస్య కావచ్చు, అది ఉపాధి సమస్య కావచ్చు, అది కూలి సమస్య కావచ్చు, లేదా ఉద్యోగ సమస్య కావచ్చు, అన్ని వర్గాల ప్రజానికం ముందుకు వస్తున్నప్పుడల్లా పాలకవర్గాలు ఆ సమస్యల్ని పరిష్కరించకుండా అణచివేత, వ్యక్తిగత నిర్మూలనే ప్రధానంగా చేసుకొని నిర్బంధాన్ని ప్రయోగించి బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో కమ్యూనిస్టు విప్లవకాన్ని హత్య చేయడం అనేటువంటిది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో గత 50-60 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి విషయమే. ఆ క్రమంలోనే కామ్రేడ్ లింగన్నను గోదావరి లోయ ప్రాంతంలో హత్య చేయడం ద్వారా అక్కడ కొనసాగుతున్నటువంటి గోదావరి లోయ ప్రతిఘటన పోరాటాన్ని అణచివేయాలని, దాన్ని సమూలంగా నాశనం చేయాలని పాలకవర్గాలు ఆశించాయి. కానీ నిర్బంధం రావచ్చు, కానీ ప్రజలు సమస్యలు ఉన్నంతకాలం తప్పనిసరిగా విప్లవ ఉద్యమాల్లో ఉంటారు, ఎర్రజెండా నీడన ముందుకు సాగుతారు. తప్పనిసరిగా అణచివేతే ప్రజా సమస్యలకు పరిష్కారం కాదనేటువంటిది, నక్సలైట్ ఉద్యమం సమస్య అనేటువంటిది లేదా కమ్యూనిస్టు విప్లవకారుల సమస్య అనేటువంటిది ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక సమస్యగా పాలకవర్గాలే చెప్పడమే కాదు, రాజశేఖర రెడ్డి హయాంలో వారితోటి చర్చలు కూడా జరిపిన సందర్భం ఉన్నది. గత టీఆర్ఎస్ పార్టీ అదే వైఖరిని అనుసరించింది. ఇప్పుడు ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా బూటకపు ఎన్కౌంటర్లని అది పెద్దగా కొనసాగించకపోయినా అదే రకమైనటువంటి హింసని, అదే రకమైనటువంటి నియంతృత్వాన్ని, అప్రజాస్వామిక విధానాన్ని కొనసాగిస్తూ ప్రజలకు సంబంధించినటువంటి ముఖ్యంగా భూమి సమస్య, ఆదివాసీలకు చెందినటువంటి భూములకు పట్టాలు, ఇట్లాంటి విషయాల మీద అది కాలయాపన చేస్తుంది, నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. అందుకని తప్పనిసరిగా ఈరోజు మనం లింగన్నకు జోహార్ అర్పించడం అంటే లింగన్న ఏ ఆశయం కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఉద్యమాన్ని కొనసాగించాడో అలాంటి స్ఫూర్తితోటి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుందని సిపిఎంఎల్ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ భావిస్తూ కామ్రేడ్ లింగన్నకు ఘనంగా జోహార్లు అర్పిస్తుంది. జోహార్ కామ్రేడ్ లింగన్న.